ఇంటికి పిలిపించి మరి మంచిగా అడుగుతాను బంగారం ఈ అక్కనని. ఇదేనా నీ మర్యాద? అవసరంలే. మీ అమ్మకు పానం మంచిగా లేకపోతే మీ అక్కని అడుగు పైసలు. నా పిల్లల మీద బంగారం నేనెందుకు ఇస్తా? అయ్యో అన్న, మా అక్క దగ్గరనే ఉంటే నన్ను ఎందుకు తీసుకురమ్మంటే, అదే ఆడిడు అప్పు తీసుకొచ్చి 5 లక్షలు తీసుకొస్తా చెల్లె, నువ్వు 5 లక్షలు తీసుకురా అన్నది. మా దగ్గర లేకనే కదన్నా మిమ్మల్ని బతిమలాడుకుంటాను. ఒక్క 5 లక్షలు ఇయ్యరన్నా, మా అమ్మ పానం తగ్గుతుంది. ఎందుకు బావ గంత కోపానికి వస్తాను? అది గంతగానే బదిలాడుతా అంటే అయినా మీ ఎక్కడ అప్పు చేసి తీసుకురమ్మని చెప్తానావా? ఆ ఉన్న బంగారం తాకట్టు పెట్టి తెమ్మంటున్నావు కదా. మీకు ఎన్నిసార్లు సాయం చేయలేక? ఒకసారి 20,000 కావాలంటే ఇచ్చినా, ఒకసారి 30,000 కావాలంటే ఇచ్చినా. ఇప్పుడు ఆపద వచ్చిందని అడుగుతున్నావు. గంతగాని కోపానికి రావట్టే బావా. చూసినావా, ఇదంతా నువ్వు చేయగానే అయింది. నా తమ్ముడికి ఎప్పుడు ఎదిరించి మాట్లాడలేదు. అసలుంటిది ఆడు ఎదిరించి మాట్లాడతాడు. అయినా నీ అబ్బాకు రోగం వస్తే పానం మంచి లేకుండా నా బంగారం నేను ఎందుకు ఇస్తానే? నా తమ్ముడు నాకు నెల్లు పెడతాను చూస్తావా? బాగా చూడాడు ఎట్లా ఎదిరించి మాట్లాడతాడు. అక్క బాగా మనలేదు. నీకు ఇంకా అర్థమవుతలేదా? వడి బియ్యం పోతానని పిలిపించి బంగారం అడుగుతారు.